అండి 30 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నామండి. అసలు ఏమి కూడా ఆధారాలు లేవండి మాకు. ఒక లిటర్ని వెళ్ళి కథ గుడి చేసుకుందామన్నా మాకు చోటు లేదండి. పొద్దున్న సందాలు వస్తూనే ఉంటున్నారండి. ఎవరో ఒకరు వస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు. ఎక్కడికి వెళ్తామండి చెప్పండి మేము? ఓట్లు వేసుకుని ఎక్కడ ఏమి లేదండి సార్. మాకు డబ్బులు ఎక్కడ ఇవ్వండి సార్. తింటాకే సరిపోతాయి, వేసినందుకు పోసిన చౌరుకు సరిపోతున్నాయండి. ఇంకా డబ్బులు ఎక్కడ ఇవ్వండి సార్. అంతే అండి. కొమ్మలు బెడ్లు పెంచుకోండి. మా పరిస్థితి ఏమి లేకండి, మేము పట్టుకున్నామండి. అంతగా ఆధారపడి పెడతారు. అంటే అసలు రోడ్లు ఇంట్లో పెట్టి అంటే అంటే తీసుకొచ్చి పడగొట్టేస్తాను అంటున్నారు. పడగొట్టేది మేము జేసీబీలు తీసుకొచ్చి పడగొట్టేది మేము గుడిసెలోనే ఉంటామండి. మా తోటి తొక్కిచ్చేయండి. మరి మేము ఎక్కడికి వెళ్ళి బతుకుతాకి ఆధారం లేదండి. మాకు ఎక్కడికి వెళ్ళి బతుకుతాకి కూడా ఆధారం లేదండి. మరి ఏం చేయమండి బాబా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అదే చెయ్యండి అని అన్న. ఇందాక అన్నారు 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అన్న ఈయన ముందు కేసీఆర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఎవరైనా ఇబ్బంది పెట్టారు? లేదండి సార్. ఎప్పటికి గుడిసెలు కానీ ఎవరు మా జోలికి రాలేదండి. ఈ 30 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళు రాలేదండి. మమ్మల్ని అవి ఉంటాయి ఇవి వేసుకుని అలాగే ఉండండి అన్నారు. అలాగే ఉన్నామండి. ఇక్కడ అంతా నీళ్ళు ఇచ్చేవారు. ఆ నీళ్ళు కూడా పూర్తి చేశారండి. అవి కూడా లేవు. ఎక్కడెక్కడో తెచ్చుకుంటామండి నీళ్లు. కొనుక్కున్నాం. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకు మరి మిమ్మల్ని ఇట్లా ఏమండి మమ్మల్ని ఇలాగ ఏడిపోతున్నారండి. ఎందుకు ఏడిపోతున్నారండి మేము ఏం చెప్పమండి సార్. ఏడిపోతున్నారంటే ఎందుకు ఏడిపోతున్నారు మాకే తెలియదు. మేము ఓట్లు వేసి గెలిపించామని అంటున్నారు. అన్నా సరే మాకు ఈ బాధలు తప్పుతలేదండి. గెలిపించామండి. మరి అయ్యి అది మమ్మల్ని లేదండి, ఏమి లేదండి. కరెంట్ బిల్లు ఉన్నాయి. ఇప్పుడు వాడికి కూడా మమ్మల్ని జడిపోయి ఎవరు కూడా బెదిరించలేదండి ఇంతవరకనే. ఈ 6 రోజుల నుంచి, ఈ 3-4 రోజుల నుంచి మట్టికి పరుగులెత్తిస్తున్నారండి మమ్మల్ని.